అన్నపూర్ణ స్టూడియో. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్దాం. మీకు లోపల మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో. గేట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే పర్మిషన్ కావాలి. ఎవరిని పడితే వాళ్ళని ఎంట్రీ చేయరు. మనకు సంబంధించిన ఓటీపీ ఉంటుంది, అది వాళ్ళు ఎంటర్ చేసుకొని ఓకే అయితే పర్మిషన్ ఇస్తారు లోపలికి. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్స్ జరుగుతాయని అందరికీ తెలుసు. ఇప్పుడు చాలామందికి తెలియని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్లో ఫేమస్ సినిమా స్టూడియోల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియో. ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు చెప్తే అన్నపూర్ణ స్టూడియో కన్ఫర్మ్గా గుర్తొస్తుంది అందరికీ. అందరూ అన్నపూర్ణ స్టూడియో అంటే ఒకటే అనుకుంటారు, కానీ కాదు. అన్నపూర్ణ స్టూడియోలు 2 ఉంటాయి. కృష్ణానగర్ గడ్డ పక్కనే రోడ్ సైడ్ ఒకటి ఉంటుంది. దాన్ని అన్నపూర్ణ 7 ఎకర్స్ అంటారు. 7 ఎకర్స్ అంటే ఇప్పుడు ల్యాండ్ గురించి మాట్లాడుకుంటాం కదా మనం, 3 ఎకరాలు 4 ఎకరాలు అని. అలా దీన్ని 7 ఎకర్స్ అని పిలుస్తారు. ఇందులో షూటింగ్స్ కాకుండా ఇంకా ఏం జరుగుతాయో చెప్తాను. బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఉంది కదా, అది స్టూడియోలోనే జరుగుతుంది. మూవీస్కి డబ్బింగ్ చేస్తారు కదా, ఆ డబ్బింగ్ స్టూడియోలు కూడా ఇందులో ఉంటాయి. ఇంకా మూవీ షూటింగ్స్ జరిగితే అది అందరికీ తెలిసిందే. బ్యాక్ సైడ్ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఏవైనా మూవీ సెట్స్ వేస్తారో లేదా ఈ స్టూడియోకి సంబంధించిన స్క్రాప్ మెటీరియల్ ఏమైనా ఉంటే బ్యాక్ సైడ్ వేసుకుంటారు. అన్నపూర్ణ స్టూడియోలు 2 అని చెప్పాను కదా, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.